జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు. ఆ రోజుల్లో ఏ పేదవాడికైనా కూడా బాగోలేకపోతే చాలు, ఎంతటి రోగం వచ్చినా కూడా, ఎంతటి రోగం వచ్చినా కూడా ఆ పేదవాడు కేవలం 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే చాలు, కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడింటికి అంబులెన్స్ వచ్చి బాగోలేని ఆ పేదవాడిని చిరునవ్వుతో తీసుకుని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో చేర్పించి లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఆపరేషన్ అయిన ఆ పేదవాడికి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించి ఇంటికి మళ్ళీ చిరునవ్వుతో ఆ పేదవాడిని పంపించే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ చిట్టి పిల్లలకి ఎవరికైనా కూడా మూగా చెవుడుగానే ఎవరికైనా ఉంటే, అక్కడ కనిపిస్తూ ఉన్న చిట్టి పిల్లాడికి ఎవరికైనా మూగా చెవుడు అని ఉంటే, ఈరోజు ఆ మూగా చెవుడు ఉన్న పిల్లాడి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఆపరేషన్ చేయించాలంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అంటారు. దానికి దాదాపుగా 6 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఆపరేషన్ చేయించాలి అని అంటే గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నేనున్నాను అని చెప్పేవాడు. ఇవాళ అదే మూగా చెవుడు ఉన్న పిల్లాడికి ఏదైనా ఆపరేషన్ చేయించాల్సి వస్తే ఆ పిల్లాడు ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎలా కట్టింగ్ చేయాలి అని చెప్పి ఇవాళ దిక్కుమాలిన ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఈ జిల్లాలో ఎక్కువే. నేనే పలాస ఇచ్చాపురం ప్రాంతాన్ని తిరిగిన. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఒక్కసారి డయాలసిస్ చేయాల్సి వస్తే 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. వారానికి 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే నెల తిరిగేసరికి కనీసం 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. సంవత్సరం తిరిగేసరికి కనీసం 2-3 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఇవాళ పేదవాడు ఎవడైనా కూడా డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ వెయిటింగ్ లిస్ట్. అంటే ఎవడైనా పోతేనే కానీ మళ్ళీ నిన్ను చేర్పించే పరిస్థితి కూడా ఇవాళ కనపడిన పరిస్థితి ఇవాళ డయాలసిస్లో కనిపిస్తూ ఉంది. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, ఏ ఆపరేషన్ అయినా సరే, ఏ రోగమైనా సరే, ప్రతి పేదవాడికి కూడా తన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, దాన్ని ఆరోగ్యశ్రీ లెక్క తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. ఏ పేదవాడికైనా సరే, ఎంతటి ఆపరేషన్ అయినా సరే, ఏ రోగమైనా సరే 1000 రూపాయలు దాటితే చాలు, ఆ పేదవాడికి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వచ్చి ఆ పేదవాడికి ఉచితంగా చిరునవ్వుతో ఆపరేషన్ వైద్యం చేయిస్తానని చెప్తా ఉన్నా. అంతేకాదు అదే పేదవాడికి మంచి ఆపరేషన్ జరగడం కోసం ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, అది హైదరాబాద్లో ఉన్నా పర్వాలేదు, బెంగళూరులో ఉన్నా పర్వాలేదు, పక్కన భువనేశ్వర్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఆ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అయితే చాలు, ఆ పేదవాడికి మంచి ఆపరేషన్ జరిగితే చాలు, ఆ పేదవాడికి ఉచితంగా డబ్బులు ఇచ్చిస్తాడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా జరిగేట్టుగా చేస్తానని చెప్తా ఉన్నా. ఇంతకు ముందే చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి ఇంతకు ముందే చెప్పా. ఆ పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, ఆ ఆపరేషన్ చేసినప్పుడు ఆ పేదవాడికి ఆ డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్తే ఆ రెస్టు 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 4 వారాలు కావచ్చు, 6 వారాలు కావచ్చు. ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే అది సంవత్సరమైనా కూడా కావచ్చు. రెస్ట్ తీసుకోవాలని చెప్తే ఆ పేదవాడు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటే ఆ పేదవాడు పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఆ పేదవాడు ఉంటాడు. ఆ ప్రతి పేదవాడి కోసము హామీ ఇస్తా ఉన్నాను. ఉచితంగా పేదవాడికి ఆపరేషన్ చేయించడమే కాదు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ కాలం ఎంతైతే ఉండని, ఎంతన్నా ఉండని, ఆ రెస్ట్ కాలంలో కూడా ఆ పేదవాడు బతకడం కోసం డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ ప్రతి పేదవాడికి ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్నా ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. కిడ్నీ రోగాలతో బాధపడతా ఉన్నా ప్రతి పేదవాడికి చెప్తున్నా. థాలసీమియా రోగంతో బాధపడతా ఉన్నా ప్రతి పేదవాడి కోసము చెప్తూ ఉన్నా. ఇలా థాలసీమియా కానీ, డయాలసీమియా కానీ, కిడ్నీ వ్యాధులు కానీ, ఇలా దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్నా ఏ పేదవాడికైనా కూడా నేను ఉంటాను తోడుగా అని చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నాను, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మందుల ఖర్చులు భరించలేక ఆ పేదవాడు అవస్థలు పడతా ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, పెన్షన్ నా ప్రతి పేదవాడికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు.